నమస్తే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ మధ్యలో కొద్ది రోజుల నుంచి మనం దూరంగా ఉన్నాం. అయితే మళ్ళీ ఫేస్బుక్ ద్వారా అందరినీ కలవడానికి, మన వాట్సాప్ ద్వారా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఇదివరకు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పినాం కదా. మేము ఎవరిని సొంతంగా వ్యక్తిగతంగా ఏమి అనట్లేదు. అయినా కూడా వాట్సాప్ గ్రూప్ నాకు ఒకటి ఉంది, రామగుండం యూత్ అని. ఆ రామగుండం యూత్ లోపల చాలామంది విఐపీలు కానీ అందరు కూడా ఉన్నారు. అయితే ఆ గ్రూప్లో మా సభ్యుడే, కాకపోతే గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుడు కూడా ఒక భయంకరమైనటువంటి మాటలతోటి వీడియో పెట్టిండు. అంటే ఇష్టం ఉన్నట్టుగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరి ఇక్కడ భయపడేది ఏం లేదు, ఇప్పుడు కూడా ఇంట్లోనే కూర్చొనే ఉన్నా నేను. అయితే ఈ వీడియో ఒకసారి మన ఏదైతే ఆడియో ఉందో అది చూడండి ఒకసారి. ఎవరికైనా సబబు అనిపిస్తే మీరు కూడా మెసేజ్ పెట్టండి, అది కరెక్టేనా అనేది ఒకసారి చూద్దాం. అది చూడండి ఆడియో. మక్కాన్ సింగ్ గురించి ఎవరన్నా మాట్లాడింది అనుకో, వానికి గుద్ద వలదెంగుత. ఇప్పుడే రామగుండం యూత్ మక్కాన్ సింగ్ గురించి ఎవరన్నా మాట్లాడింది అనుకో, గుద్ద గుద్ద వలదెంగుత. ఇప్పుడే నేను పచ్చిగా మాట్లాడతానా. ఆ అన్న గురించి ఎవ్వరు ఏం మాట్లాడదు. ఆయన చేసే సేవలు సూపర్. వేరే ఎవడన్నా చేసిండా మనకు? అన్న గురించి మాట్లాడితే గుద్ద గుద్ద కోత్త. అంటే బెదిరింపులకు పాల్పడితే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆయనతో ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దని కావాలని ఇలా మాట్లాడిస్తున్నారా, మరి వాళ్ళే సొంతంగా మాట్లాడుతున్నారో, ఏ ధైర్యం చూసుకొని మాట్లాడుతున్నారో కూడా తెలియాలి. ఇది ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ జరుగుతుంది. అది తను అన్నవాటికి ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయి. కాకపోతే వట్టి అమాయకుని అనుడు ఎందుకని మేము చూస్తాను. ఏదో అనిపించండి, నేరుగా వచ్చి ఇంటికి వచ్చి కూడా బెదిరియండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా రేపటి నుండి ఇంకిన్ని సమస్యల మీద కూడా నేను ఖచ్చితంగా ఇస్తా. మాకు ఆథరైజ్డ్ ఛానల్ కూడా ఉంది. ఛానల్ ద్వారా కూడా ఖచ్చితంగా అవన్నీ బయటికి తీయడం జరుగుతుంది. కేవలం ఏదో బూడిద గురించో దాని గురించో రోడ్ల విస్తరణ గురించో మాట్లాడినందుకు గలీజ్గా మాటలు మాట్లాడుకుంటా మెసేజ్లు పంపితే అది ఎంతవరకు కరెక్ట్? ఈ మెసేజ్లు మన లోకల్లో ఉన్న చాలామంది చూసిళ్ళు. ఇప్పుడు అది కూడా తెలుస్తుంది కదా, వాట్సాప్ దాని ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఆడియో మీకు పంపిస్తున్నా, చూసిళ్ళు కదా, పంపించిన. అయితే ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే బెదిరిస్తాళ్ళు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు అర్థం. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తప్పు.